హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీమ్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ది మ్యాట్రిసెస్, అది డయాగోనలైజేషన్ ద గివెన్ మ్యాట్రిక్స్ అనేది సాల్వ్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం అనేది అంటే ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్స్. కాకపోతే ఏంటంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి లెందీ, చాలా టైం తీసుకుంటుంది. నేను పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా కొంతమంది చెక్ చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేరు ఏ ఇట్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది జనరల్గా ఏది మనం చిన్నప్పుడు చేస్తామే అలా చేశాడు అన్నట్టు. అలా చేసుకుంటూ పోతే టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో మరి దీన్ని ఎలా చేయాలి అంటే కొంతమంది నన్ను అడిగారు, సార్ క్యాల్కులేటర్ యూజ్ చేసి దీన్ని చేయగలుగుతామా లేదా, చేస్తే మార్క్స్ వస్తాయా లేదా? పక్కా సేమ్ మార్క్స్ వస్తాయి. ఫుల్ స్కోర్ వస్తుంది. మీరు క్యాల్కులేటర్ వాడవచ్చు, ఇంజనీరింగ్లో మీరు ఎగ్జామ్ హాల్ కూడా తీసుకోవచ్చు. సో హ్యాపీగా క్యాల్కులేటర్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ మనం చేయాలనేది ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాతకి ప్రాబ్లమ్ని చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇచ్చిన ప్రాబ్లం చదువుతాను. డిటర్మైన్ ద మోడల్ మ్యాట్రిక్స్ P ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ A ఈజ్ ఏ 3/3. వెరిఫై P ఇన్వర్స్ AP ఈజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏం ఇచ్చాడంటే ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది ఇచ్చాడు. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మోడల్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలట. ఆ తర్వాతకి P ఇన్వర్స్ AP డయాగోనల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందులో స్టెప్స్ ఏమేమి ఉంటాయో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనము ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇప్పుడు ఏ అనుకోండి, ఏ అనేది ఆర్డర్ 3/3 కానీ 2/2 కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ తర్వాతకి సెకండ్ స్టెప్లో ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఆఫ్టర్ దట్ ఈ బేస్డ్ ఆన్ ద ఐగన్ వెక్టర్స్ మనకేమొస్తుందంటే P మోడల్ మ్యాట్రిక్స్ వస్తుంది. మోడల్ మ్యాట్రిక్స్ మనం P తో డినోట్ చేస్తాము. P ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 అని చెప్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ మోడల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఈ డిటర్మినెంట్ అనేది మనకి ఏమవుతుంది అంటే రెండు కండిషన్లు వస్తుంది. ఒకటి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఇంకొకటి నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే P ఇన్వర్స్ అనేది మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే నాట్ ఈక్వల్ 0 అయితే P ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. P ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితేనే మనకి ఏమవుతుందంటే డయాగోనలైజబుల్ అవుతుంది. అదే P ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాకపోతే డయాగోనల్ కాదు. ఓకేనా? సో P ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిపోయాక మనం చేయాల్సింది ఏంటంటే P ఇన్వర్స్ AP కనుక్కోవాలి. అప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా చెప్పొచ్చు. ఏంటిదో తెలుసా? అది λ1 0 0 0 λ2 0 0 0 λ3 అన్నట్టు. ఇక్కడ λ1 λ2 λ3 అనేవి ఐగన్ వాల్యూస్. సో ఈ 5 స్టెప్స్ ఆధారంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, కమింగ్ టు ద సొల్యూషన్. స్టెప్ 1లో మనం ఏం చేయాలంటే ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. మనము క్యాల్కులేటర్ యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఏంటంటే ఈ క్యాల్కులేటర్ యూజ్ చేస్తాను. మీకు లేటెస్ట్ క్యాల్కులేటర్ కూడా ఉన్నా కానీ అది కూడా యూజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో నేను పైన ఐకాన్లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి ఏంటంటే అది ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. దాని మీద నేను హౌ టు ఫైండ్ ఐగన్ వాల్యూస్ కూడా చేశాను. మీరు సేమ్ మీకు సార్ నాకు ఆ క్యాల్కులేటర్ యూజ్ చేయడం వచ్చు అనుకుంటే నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ లెందీ కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చాప్టర్ వైజ్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి హౌ టు ఫైండ్ ఐగన్ వాల్యూస్ అనేది ఒక చాప్టర్ మీకు కింద డిస్క్రిప్షన్లో కనబడుతుంది. అది క్లిక్ చేస్తే ఐగన్ వాల్యూస్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఐగన్ వెక్టర్స్ కనుక్కునే చాప్టర్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి ఏంటిది, ఇగో ఇక్కడ ఏమైతే చేసామో అవే అన్నట్టు. ఏంటిది అది P మోడల్ మ్యాట్రిక్స్ రాస్తాను. ఆ తర్వాత డెట్ P కనుక్కుంటాను. అది ఫోర్త్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్లో డైరెక్ట్గా ఏంటిది మోడల్ మ్యాట్రిక్స్ అనేది చేశాక డయాగోనలైజేషన్లో ఏమొస్తుందో అది చేస్తాను అన్నట్టు. ఓకేనా? సో మీరు ఆల్రెడీ ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాను సార్, ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నాను, కానీ మోడల్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలో తెలీదు అనుకునే వాళ్ళు చాప్టర్ వైజ్గా వెళ్ళొచ్చు. అసలు నాకు రాదు సార్ ఈ ప్రాబ్లం అంటే నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేయాలి. ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే λ³ మైనస్ ట్రేస్ A ఇంటూ λ² ప్లస్ ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A ఇంటూ λ మైనస్ డెట్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్, మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది షార్ట్ కట్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ λ³ మైనస్ ట్రేస్ A, దీని యొక్క ట్రేస్ చూడండి, 1 + 2 + 3 ఎంత 6 λ² ప్లస్ ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A. సార్ అడ్జాయింట్ A కనుక్కోవాలి అంటే జనరల్గా చాలా టైం పడుతుంది. నాకు కావాల్సింది ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A. క్యాల్కులేటర్ యూజ్ చేసి చెప్తాను, క్యాల్కులేటర్ యూజ్ చేయకుండా కూడా చెప్తాను. చూడండి, మనకు కావాల్సింది ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A. అడ్జాయింట్ అయినా ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ అయినా ట్రేస్ కాబట్టి డయాగ్నల్స్ ఒక్కటి కనుక్కుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనము 1కి 2కి 3కి కోఫాక్టర్స్ కనుక్కొని యాడ్ చేస్తే అయిపోతుంది అన్నట్టు. నేను క్యాల్కులేటర్ యూజ్ చేసి కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ క్యాల్కులేటర్ లేకుండా చెప్తాను. ఫస్ట్ 1కి ఏమొస్తుందంటే
2 3 సార్ 6, 6 minus 4 ఎంత 2. నెక్స్ట్ 2కి 1 into 3 3, 3 plus 4 7, 2 plus 7 ప్లస్ 3కి 1 into 2 ఇది 0. సో మనకి వస్తుంది 2, 11 అవుతుంది. సో దిస్ ఇస్ 11 లాంబ్డా మైనస్ డెట్ కూడా జనరల్ మెథడ్ చేస్తాను. సార్ చాలా లెంది ఉంది సార్, క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి అని అంటావా? సరే రైట్, క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాను. చూడండి చాలా సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోడ్లోకి వెళ్ళాలి. మనం మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి +6 అనాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ నేమ్ ఇవ్వండి, డిఫైన్ చేస్తున్నాం మనం. +1 ఆర్డర్ ఎంత 3/3, 3/3 కాబట్టి మళ్ళీ +1. ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేయండి. 1 is equal 1 is equal 1 is equal 0 is equal 2 is equal 1 is equal -4 is equal 4 is equal 3 is equal. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వాల్యూస్ ఏ మాత్రం తేడా ఎంటర్ చేసినా మొత్తం ప్రాబ్లం రాంగ్ అవుతుంది. సో ఒకసారి వెరిఫై చేసుకోండి రో వైజ్. 1 1 1 1 1 1 0 2 1 0 2 1 -4 3 సారీ -4 + 4 3 -4 + 4 3 కరెక్ట్. ప్రెస్ ఏసీ. మీరు ఇలా ప్రెస్ ఏసీ చేస్తే ఏమవుతుందంటే ఇది సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుందంటే మళ్ళీ మ్యాట్రిక్స్ మోడ్లోకి వెళ్ళాలంటే Shift 4. ఎందుకు Shift 4 అంటే 4 పైన మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి Shift ప్రెస్ చేసి 4 ప్రెస్ చేస్తే మ్యాట్రిక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మ్యాట్ ఏ ఉందా లేదా చెక్ చేస్తున్నా చూడండి, ఉంది రైట్. సో ఇప్పుడు నాకేం కావాలంటే డిటర్మినెంట్ కావాలి. Shift 4 డిటర్మినెంట్ అనేది 7th. డిటర్మినెంట్ ఆఫ్ ఏం కావాలి, మ్యాట్ ఏ కావాలి. Shift 4 మ్యాట్ ఏ అనేది 3. సో డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్ ఏ ఎంత వచ్చింది చెక్ చేయండి, మనకి 6 వచ్చింది. సో డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్ ఏ 6 కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి ఇప్పుడు మనకి పాలినామియల్ ఈక్వేషన్ వచ్చేసింది. సార్ మరి ట్రేస్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ అది కూడా చెప్పండి అంటే చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఎడ్జాయింట్ ఏ? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. కరెక్ట్ అయినా కాదు చూడండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇది ఇక్కడ రాస్తే అయిపోతుందా లేదా, మనకి ఎడ్జాయింట్ వస్తుందా లేదా? సో చూడండి ఇప్పుడు క్యాలిక్యులేటర్లో మనకి ఇది డెట్ ఇంటూ మ్యాట్ ఏ ఇన్వర్స్ రాస్తే అయిపోతుంది కదా. Shift 4 మ్యాట్ ఏ ఇన్వర్స్. ఇన్వర్స్ ఎక్కడ, ఇగో ఈ ఎక్స్ ఇన్వర్స్ ప్రెస్ చేయండి. నౌ ఈజ్ ఈక్వల్ టు అనండి. చూడండి ఇది మీకు ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటది 2 1 -1 -4 7 -1 8 -8 2. దీని ట్రేస్ చూడండి 2 + 7 + 2 ఎంత 2 + 7 9 9 + 2 ఎంత 11. మనకు అదేనా వచ్చింది కదా. చూడండి నేను విడిగా చేసిన అదే వచ్చింది, ఇలా చేసిన అదే వస్తుంది. ఓకేనా. సో క్యాలిక్యులేటర్ యూసేజ్ అనేది ఎంత అనేది అర్థం అవుతుందా లేదా మీకు? సో మరి ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఏంది, మళ్ళీ ప్రెస్ ఏసీ. ఇవి ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ మనకి? ఇది పాలినామియల్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాము. సో మ్యాట్రిక్స్ మోడ్ నుంచి జనరల్ మోడ్కి వెళ్ళిపోదాం. సో ఈక్వేషన్స్కి వెళ్ళండి. ఈక్వేషన్ ఇదేంటిది క్యూబిక్ పాలినామియల్. ఇది లాస్ట్ది క్యూబిక్. థర్డ్ది వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ప్రెస్ 4. క్యూబిక్ ఈక్వేషన్లో x³ కోషెంట్ ఎంత, λ³ కోషెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ λ² కోషెంట్ -6 ఈజ్ ఈక్వల్ టు ఓకే. నెక్స్ట్ 11 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ -6 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఫ్రెండ్స్. నీకు వాల్యూస్ వచ్చేస్తాయన్నట్టు. x1 ఎంత 1, x2 ఎంత 3, x3 ఎంత 2. అంటే మనకి λ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఫ్రెండ్స్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రూట్స్ రిపీట్ అయినాయి అనుకో మళ్ళీ ఇవ్వదు అది. 1, 2, 2 అనుకో 1, 2 అంతే ఇస్తుంది. ఇంకా x3 అదే x2 అదే అన్నట్టు మీనింగ్ ఇక్కడ. ఓకేనా. సో లాండా వాల్యూస్ వచ్చాయి. నాకు లాండా వాల్యూస్ వచ్చాక ఏం చేయాలి, నేను ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. మనం ఐగన్ వెక్టర్స్ ఏ విధంగా కనుక్కుంటాం, a మైనస్ లాండా ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం లాండా వాల్యూస్ మారుస్తాం. ఒకటి λ1 1, λ2 2, λ3 3 అని తీసుకొని మనం సాల్వ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి a మైనస్ λ1 అంటే 1 ఇంటూ ఐ ఇంటూ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ చూడండి 1 కదా, ఇది 1 - λ 2 - λ 3 - λ, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ సేమ్ అన్నట్టు. ఓకేనా. ఇక్కడ రాస్తా చూడండి మనకు కన్ఫ్యూజ్ కాకుండా. a మైనస్ λi ఇక్కడ రాస్తాను చూడండి. లాండా ప్లేస్లో ఇప్పుడు 1 పెట్టండి. 1 - 1 0, నెక్స్ట్ 1 1 0, 2 - 1 1 1 -4 4 3 - 1 అంటే 2 ఇంటూ క్యాపిటల్ X అంటే x1 x2 x3. మీరు xyz కూడా తీసుకున్నా నష్టమే లేదు. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు మనకేంది ఈ రెండు రోస్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎక్లాన్ ఫామ్ వాడి దీన్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రోని ఇంటర్చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. -4 4 2 0 1 1 0 1 1. ఓకే, రోని ఇంటర్చేంజ్ చేసినంత మాత్రం వెక్టర్స్ ఏం ఇంటర్చేంజ్ కావు. వెక్టర్స్ అంటే మన అన్నోన్ వాల్యూస్. ఈ వెక్టర్ క్యాపిటల్ X అనే వెక్టర్ అనేది ఏం చేంజ్ ఏం కాదు. ఓకేనా.
ఇప్పుడు మనకు -4 ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ నీకు కింది టర్మ్ 0 ఉండే డయాగనల్ ఎలిమెంట్స్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని కిందివి 0 చేయండి. సో 1 - 1 ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను R3 టెన్స్ టు R3 మైనస్ R2 చేస్తున్నాను. ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకున్నాక మనకేంటంటే బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఐగెన్ వాల్యూస్ వస్తాయి. ఇది చాలా చాలా సింపుల్ మెథడ్. ఓకే, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ రో చూడండి, నేను చేస్తుంటే చూడండి మీకే అర్థమవుతుంది. 0 - 0 1 - 1 1 - 1 0 ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఫ్రెండ్స్ మనకి ఇది ఎక్లాన్ ఫామ్ రూపంలో ఉంది. ఈ ఎక్లాన్ ఫామ్ రూపంలో ర్యాంక్ ఎంత అంటే 2. అంటే మనకి రెండు వేరియబుల్స్ వాల్యూస్ తెలుస్తాయి, x1 x2 కానీ x2 x3 కానీ x1 x3 కానీ. ఇంకోటి ఏంటంటే మనం ఇండిపెండెంట్గా తీసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళి దీన్ని సింప్లిఫై చేసి ఏదో ఒక దాన్ని మనం ఇండిపెండెంట్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి. k కానీ k1 కానీ ఆల్ఫా కానీ బీటా కానీ. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అన్ని వెక్టర్స్ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఎక్లాన్ ఫామ్, ఆ తర్వాత బ్యాక్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే కింద నుంచి రావాలి. 0 × x1 ప్లస్ 0 × x2 ప్లస్ 0 × x3 ఎంత 0. నెక్స్ట్ 0 × x1 ప్లస్ 1 × x2 ప్లస్ 1 × x3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏంటంటే 2 అన్నోన్స్ ఒక ఈక్వేషన్ ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకుని దీన్ని డెట్ ఏంది 0. ఇక్కడ ఏంటంటే మనకి 3 లేవు, 3 రోస్లో 2 రోస్, ర్యాంక్ ఏ అనేది 2 ఇక్కడ. సో ఒకటి డిపెండెంట్ ఉంటుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ x3 ఈజ్ ఈక్వల్ టు k అనుకోండి. అప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -k అవుతుంది. అలా తీసుకోవాలి. ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్ వాల్యూ తీసుకుంటాం. ఇది ఇండిపెండెంట్ తీసుకుంటే అప్పుడు x2 అనేది -x3 కాబట్టి x2 ఈజ్ ఈక్వల్ టు -k అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ ఏముంది ఇది రాయండి. -4x1 ప్లస్ 4 × x2 ప్లస్ 2 × x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు k1 అదే మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x3 x2 వాల్యూస్ -4x1 ప్లస్ 4x2 అంటే -4k, 2x3 అంటే 2k ఈజ్ ఈక్వల్ టు 0. -4x1 -2k ఈజ్ ఈక్వల్ టు 0. సో -4x1 ఈజ్ ఈక్వల్ టు 2k. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2/4k అంటే -1/2k అని అర్థం. ఇప్పుడు మీరు వెక్టర్స్ ఇలా రాయండి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ యూ కెన్ గెట్. మీరు చూడండి సెకండ్ చేస్తాము, 2కి చేస్తే ఇంకా ఈజీ అనిపిస్తుంటుంది మీకు. ఓకేనా? సరే, ఎనీహౌ k1 ఎంత, x1 ఎంత -1/2k, x2 ఎంత -k, x2 చూడండి -k, x3 ఎంత k రాయండి. వీటన్నిటిలో కూడా ఏంటంటే నేను ఇప్పుడు -k/2 కామన్ తీస్తాను. వీటన్నిటిలో కూడా నేను k కామన్ తీయొచ్చు, -1/2 కామన్ తీస్తున్నాను. ఎందుకంటే వెక్టర్స్ అనేవి మనకి ఇంటీజర్ రూపంలో ఉంటే ఈజీగా ఉంటుంది, ఇట్లా ఫ్రాక్షన్ రూపంలో వద్దు. సో -1/2 కామన్ తీస్తే -k/2 తీస్తే 1 వస్తుంది. సో 1 రాశాను. నెక్స్ట్ -k/2 కామన్ తీస్తే ఇక్కడ నాకు 2 వస్తుంది. ఇక్కడ -k/2 తీస్తున్నా కాబట్టి -2 వస్తుంది. సో మనకి ఐగెన్ వాల్యూ λ1 ఎంత 1. దీని కరెస్పాండింగ్ వెక్టర్ ఐగెన్ వెక్టర్ ఏంటిది అంటే 1 2 -2. ఇప్పుడు λ ఈక్వల్ టు 2కి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ ఇచ్చింది, λ ఈజ్ ఈక్వల్ టు 2కి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ a - 2i × x ఈజ్ ఈక్వల్ 0. జస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ డయాగనల్ ఎలిమెంట్స్కి ఏం చేయండి అంటే -2 చేసేయండి, అంతే అయిపోతుంది. సో అప్పుడు 1 - 2 అంటే -1, ఇది 1 1 0, 2 - 2 0 1 -4 + 4 3 - 2 ఎంత 1 ఇంటూ నెక్స్ట్ ఏంటి చెప్పండి, x అంటే ఏంది x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 మ్యాట్రిక్స్, ఐ మీన్ వెక్టర్ 0 వెక్టర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకోవాలని చెప్పా కదా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసుకొని కింది వాటిని 0 చేయండి. ఆల్రెడీ ఇది 0 ఉంది. సో ఏం చేయాలంటే మనం R3 టెన్స్ టు R3 - 4R1 చేసేయండి. అప్పుడు నాకేమొస్తుంది -1 1 1 0 0 1. ఇది -4 కదా చెప్పింది, -4 + 4 0 4 -4 0 1 -4 ఎంత -3 ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు చూడండి, ఈ రెండు సిమిలర్ మ్యాట్రిక్స్ కదా. 1 యూజ్ చేసుకొని దీన్ని 0 చేయాలి. ఎలా చేస్తాం మనం సింపుల్గా R3 టెన్స్ టు R3 + 3R2 చేస్తే ఏమవుతుందంటే ఈ థర్డ్ రో 0 అవుతుంది. అవునా కదా?
అప్పుడు మనకు మిగిలేది ఈ -1 1 1 0 0 1 0 0 0 ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు మనం బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. చూడండి చాలా ఈజీ లేదు ఎట్లాంటి ఫామ్లో చేస్తుంటే. రైట్, బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంది? 0 ఇంటూ x1 ప్లస్ 0 ఇంటూ x2 ప్లస్ 0 ఇంటూ x3 ఎంత 0. సో రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ నీకు 0 ఇంటూ x1 ప్లస్ 0 ఇంటూ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. x3 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0 అట. ఇంకేముంది మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, -1 ఇంటూ x1 ప్లస్ 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ x3 0 కదా, ఇది తీసేయండి. మిగిలింది ఏంది? x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సింపుల్గా x1 ఈజ్ ఈక్వల్ టు x2 రాసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఈక్వేషన్ రెండు అన్నోన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకదాన్ని k అనుకోండి. సో ఒకదాన్ని k అనుకుంటే ఆబ్వియస్గా రెండోది కూడా kనే అవుతుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. అప్పుడు నాకు రిజల్టింగ్ వెక్టర్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 రాయండి. వాట్ ఈజ్ x1 యూ హ్యావ్ k, వాట్ ఈజ్ x2 యూ హ్యావ్ k, x3 ఎంత మనకి 0. సో ఈ మూడు ఇట్లా ఏం కామన్ చేయాలి? k కామన్ తీస్తే మనకి 1 1 0. చూడండి ఎంత ఈజీగా వచ్చింది మనకి. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి వెక్టర్ ఏంది? x2 అనేది 1 1 0. ఓకేనా? సో ఇప్పుడు మనం థర్డ్ వెక్టర్ కనుక్కుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ రాశాను. ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3 ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఇస్ a - 3i ఇంటూ x ఈజ్ ఈక్వల్ 0. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి సింపుల్గా ఏం చేయాలి? -3 చేసేసి రాస్తే మనకు వచ్చేస్తుంది, అవునా కదా? సో 1 - 3 -2 1 1 0 2 - 3 అంటే -1, ఇది 1 -4 4 3 - 3 అంటే 0 ఇంటూ ఏంటిది x అంటే x1 x2 x3. చూడండి మనకి ఇందాక రెండు చేసాం, ఎంత ఈజీగా అనిపించింది. ఇప్పుడు కూడా అలానే చేస్తాం మనం. సో ఎక్లాన్ ఫామ్ అప్లై చేసే ముందు డయాగ్నల్ ఎలిమెంట్ ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ -2 ఉంది, దాన్ని యూజ్ చేసుకొని ఇది 0 చేయాలి కాబట్టి R3 టెన్స్ టు R3 ఏం చేద్దాం? -2 R1 చేస్తే 0 వస్తుందా లేదా? రైట్, సో -2 రాయండి. ఈ ఫస్ట్ రో సెకండ్ రో మనకి ఏంటిది? యాజ్ ఇట్ ఈజ్, అవునా కదా? సో -4 + 4 0 4 - 2 ఈజ్ +2 0 - 2 ఈజ్ -2 ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని కిందివి 0 చేయండి. ఇప్పుడు చూడండి అసలు బై ది అబ్జర్వేషన్ ఈ రెండు సిమిలర్ కదా. దీన్ని మీరు -2తో మల్టిప్లై చేసి ఇది వస్తుందా లేదా? ఇంకా నేను అసలు రాయాల్సిన అవసరం లేదు, కానీ ఎగ్జామ్ కాబట్టి ఏదో రాస్తున్నా. డైరెక్ట్ చేసేటప్పుడు వెంటనే రాసుకోవచ్చు. సార్ అలా రాస్తే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదులేండి. ఓకే, ఎనీహౌ చూడండి ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని 0 చేస్తాను. R3 టెన్స్ టు R3 ప్లస్ 2R2 ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, దాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 0, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దీన్ని +2తో మల్టిప్లై చేస్తున్నాం కదా. 0 + 0 0 2 -2 0 -2 +2 0. చూసారా? సిమిలర్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఏమైందంటే థర్డ్ రో కూడా అదే సిమిలర్ రోస్ కాబట్టి థర్డ్ రో సెకండ్ రోని బేస్ చేసుకుంటే 0 వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేనికోసం? x1 x2 x3 కనుక్కోవడం కోసం. 0 ఇంటూ x1 ప్లస్ 0 ఇంటూ x2 ప్లస్ 0 ఇంటూ x3 0 రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 0 ఇంటూ x1 ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? -x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని బేస్ చేసుకుంటే x2 ఈజ్ ఈక్వల్ టు x3 కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకటే ఈక్వేషన్ రెండు అన్నోన్స్. సో ఒక అన్నోన్ని మీరు k అనుకోండి, x3 k అనుకుంటే x2 కూడా kనే వచ్చేసింది మనకి లక్కీగా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూషన్లో ఇంకొకటి ఏముంది? -2 ఇంటూ x1 ప్లస్ 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x2 x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. -2 x1 x2 అంటే k x3 అంటే k ఈజ్ ఈక్వల్ 0. సో -2 x1 ఈజ్ ఈక్వల్ టు -2k. సో x1 ఈజ్ ఈక్వల్ టు కూడా kనే. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకంటే అన్నీ కూడా kలే వచ్చాయి. సో క్యాపిటల్ x3 ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు k k k. సో k కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 1 1 1. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3కి లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x3 అనేది ఏమొచ్చింది? 1 1 1 వచ్చింది. సో ఇప్పుడు నాకేం కావాలి? సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం? మోడల్ మ్యాట్రిక్స్ రాస్తున్నాం. ఏదా మోడల్ మ్యాట్రిక్స్? పీలో ఏం రాయాలి అంటే మనం మోడల్ మ్యాట్రిక్స్ P ఈజ్ ఈక్వల్ టు x1 వెక్టర్ x2 వెక్టర్ x3 వెక్టర్. ఈ మూడు రాస్తే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ని మనం మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అది రాసేస్తాను నేను. మోడల్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3. ఇక్కడ ఇందాక చేసినవన్నీ రాసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి P ఏమవుతుంది మనకి? P ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత? 1 2 -2. x2 ఎంత? 1 1 0. x3 ఎంత? 1 1 1.
రైట్. ఇప్పుడు థర్డ్ స్టెప్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలంటే మనము డెట్ కనుక్కోవాలి, డెట్ పి కనుక్కోవాలి. డెట్ పి అనేది మనకి ఏం కావచ్చు అంటే =0 కావచ్చు, =0 కూడా కావచ్చు. సో మళ్ళీ క్యాలిక్యులేటర్ వాడండి. ఓకే, క్యాలిక్యులేటర్ వాడి చేస్తున్నా చూడండి. ప్రెస్ ఏసీ బటన్, మోడ్లోకి వెళ్ళండి, 6 మ్యాట్రిక్స్ అనండి, మ్యాట్ బిగా డిఫైన్ చేయండి దీన్ని. మ్యాట్ బి ఆర్డర్ 3 కదా, సో వాల్యూస్ ఎంటర్ చేయండి. 1 = 1 = 1 = 2 = 1 = 1 = -2 = 0 = 1 ఒకసారి చెక్ చేసుకోండి. రో వైజ్ 1 1 1 1 1 1 2 1 1 2 1 1 -2 0 1 -2 0 1. ఓకే, ప్రెస్ ఏసీ. ఇప్పుడు నాకు ఏం కావాలి? డెట్ పి కావాలి. అంటే షిఫ్ట్ 4 డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి కాబట్టి మళ్ళీ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి అంటే 4 క్లోజ్ ద బ్రాకెట్ ఎంత వచ్చింది చెక్ చేయండి. -1 వచ్చింది. సో -1 అనేది ఏంటి? =0. ఫ్రెండ్స్ మనకి డెట్ పి అనేది ఏంది? -1 = 0 వచ్చింది కదా. సో యూ కెన్ ఫైండ్ అవుట్ పి ఇన్వర్స్ డైరెక్ట్గా చేస్తాను, ఎందుకంటే ఇది మనకి -1 ఉంది కాబట్టి నాట్ అన్ ఇష్యూ. సో షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్లో మ్యాట్ బి కదా, సో మ్యాట్ బి ఇన్వర్స్ ఇన్వర్స్ ప్రెస్ చేయండి, = అనండి. డైరెక్ట్గా నీకు పి ఇన్వర్స్ వస్తుంది. ఇది పి ఇన్వర్స్ అన్నట్టు, నాకేం అడ్జాయింట్ తోటి అవసరం లేదు. సో పి ఇన్వర్స్ =. ఇప్పుడు మనకు డయాగోనలైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? పి ఇన్వర్స్ ఏపీ కనుక్కోవాలి. ఇది పి ఇన్వర్స్ ఏపీ. జస్ట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా పి ఇన్వర్స్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్, పి మ్యాట్రిక్స్ రాసేయండి. ఆ λ1 డయాగ్నల్స్ λ1 λ2 λ3 రాస్తే సరిపోతుంది. దాన్ని ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు చెప్పా కదా నేను, డయాగ్నల్స్ అనేవి ఏమొస్తాయి? ఐగన్ వాల్యూస్. ఫస్ట్ ఐగన్ వాల్యూ 1, సెకండ్ ఐగన్ వాల్యూ 2, థర్డ్ ఐగన్ వాల్యూ 3. సో డైరెక్ట్గా రాసేయండి అంతే. దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సార్ సింప్లిఫై చేయకపోతే మార్క్స్ కట్ చేస్తారా? అట్లేం చేయరు, మీరేం కంగారు పడకండి. ఇది ఇంటర్మీడియట్ కాదు అంతే. సో ఇప్పుడు డయాగనలైజేషన్ ఎలిజిబుల్ అయిందా లేదా? ఇది డి అంటాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డయాగోనలైజేషన్ అయిపోయినాక ఏమంటాడంటే ఒక్కొక్కసారి a⁴, a⁴6 కనుక్కోమంటాడు. అలా చేయమన్నప్పుడు ఏంటి అంటే మనకి ఈ a⁴ కనుక్కోవాలంటే మనకు వచ్చింది ఏంటి రిజల్ట్ అంటే పి ఇన్వర్స్ ఏపీ = డి వచ్చింది కదా. ఇప్పుడు మీరు దీన్ని ఏం రాసుకుంటే a = పి ఇన్వర్స్ డి పి అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు a⁴n ఫార్ములా ఇలా వస్తుంది అన్నట్టు. సో d⁴n కనుక్కున్నామంటే మనకి a⁴n వచ్చినట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a⁴ అడిగాడు అనుకోండి, అంటే మనం ఏం చేయాలంటే d⁴ కనుక్కుంటే అయిపోతుంది. అంటే 5 2⁴5 1⁴5 2⁴5 3⁴5 గివ్స్ a⁴ అన్నట్టు. a⁴10 అడిగాడు అనుకో 1⁴10 2⁴10 3⁴10 కనుక్కుంటే అయిపోతుంది. సో మీకు ఈజీగా అనిపిస్తుందా లేదా? రైట్. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి సాల్వ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.